హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్కీ అండ్ మామ్స్ కిచెన్. సో ఈరోజైతే మనము డిఫరెంట్గా పప్పు చేయబోతున్నాం అనమాట. అదేంటి అంటే ముందుగా మనం పప్పు కడిగేసుకొని అందులో వాటర్ పోసేసుకొని కుక్కర్లో వాటర్ పోసేసుకొని తర్వాత దాంట్లో ఏం చేస్తున్నామంటే కొంచెం ఒక 2 టమాటాలు, ఒక బీట్రూట్, ఆ తర్వాత సొరకాయ, పచ్చిమిర్చి, ఆనియన్ అనమాట. అవి వేసేసుకొని దాంట్లో మనము కుక్కర్లో వేసేసుకొని ఇదిగోండి ఈ విధంగా మూత పెట్టి ఒక 3-4 విజిల్స్ అయ్యేంత వరకు కూడా దాన్ని ఉంచేసేయాలి. విజిల్ అయిపోయిన తర్వాత తీసుకోవాలి, ఓపెన్ చేయాలన్నమాట. క్యాప్ ఓపెన్ చేసేసి అందులో కొంచెము ఉప్పు, కారం, పసుపు, కొంచెము నానబెట్టినటువంటి చింతపండు రెబ్బలు అనమాట నానబెట్టుకోవాలి. ఎందుకంటే కొంచెం పప్పు అనుకుంటున్నాం, పప్పు చారు అంటే మనం కొంచెం వాటర్ ఎక్కువ పోసుకున్నా నో ప్రాబ్లం అనమాట. సో దీనైతే మనం పప్పు అనుకుంటున్నాం కాబట్టి దీన్ని మనము వాటర్ ఎక్కువ పోసుకుండా ఓన్లీ చింతపండు రెబ్బలు మాత్రమే దీంట్లో వేసుకోవాలి. ఒకవేళ మీరు నానబెట్టిన చింతపండు వాటర్ వేస్ట్ అవ్వకూడదు అనుకుంటే ఆ వాటర్ ఇందులో కొంచెమే కాబట్టి వేసేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. చాలా బాగుంటుందండి. చాలా వరకు కూడా పిల్లలు బీట్రూట్, సొరకాయ లాంటివి తినరు కదా, అందుకనే మనం ఇలా పప్పులో వేసేసుకుంటే హెల్తీ ఫుడ్ అనేది మనకు రెడీ అయిపోతుంది. సో ఇప్పుడు పప్పు మెదుకున్నాం కదా, ఇప్పుడు ఏంటంటే ఒక బౌల్ పెట్టుకొని అందులో ఆయిల్ పోసేసుకొని అందులో కొంచెం జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు, ఆ తర్వాత వెల్లుల్లి అవన్నీ వేసేసుకొని కూడా మనము తాలింపు కోసము రెడీ చేయాలి. సో తాలింపు పప్పుకి తాలింపు ఎంతో టేస్టీగా ఉంటుందన్నమాట. సో అందుకని మనం ఇప్పుడు తాలింపు వేసేసుకుంటున్నాము. చూస్తున్నారు కదా, జీలకర్ర, ఎండుమిర్చి, తర్వాత ఆవాలు, కరివేపాకు, అదేవిధంగా కచ్చపచ్చగా నూరుకున్నటువంటి వెల్లుల్లి రెబ్బలు అవి కూడా వేసేసుకొని కొంచెం బాగా వేగిన తర్వాత అప్పుడు మనం పప్పు దాంట్లో వేసేసుకోవాలి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఎంతవరకు అయితే నేను చాలా డేస్ తర్వాత నేను ముందుకు వచ్చాను, ఎందుకంటే కొంచెం బిజీగా ఉండటం వల్ల రాకపోయాను. సో అందరికీ తెలుసు కూడా మా ఫస్ట్ కన్స్ట్రక్షన్ అయింది. సో దానికి సంబంధించిన ఫంక్షన్ అనమాట. ఆ వీడియోస్ కూడా నేను త్వరలో అప్లోడ్ చేస్తానండి. ప్రస్తుతం అయితే ఈ పప్పు మనం అందులో వేసేసుకున్నాం. పప్పు వేసేసుకున్న తర్వాత బాగా కలుపుకొని దాన్ని కాసేపు మగ్గనివ్వాలి. సో వీలైతే కొంచెం అంత చిక్కగా వద్దు అనుకుంటే మీరు కొంచెము వాటర్ కూడా పోసేసుకోవచ్చు అనమాట. అంతేనండి, చాలా టేస్టీ అండ్ హెల్దీ అయినటువంటి సొరకాయ, బీట్రూట్, టొమాటో పప్పు అన్నమాట. చూస్తున్నారు కదా, నేను ఇంకొన్ని వాటర్ పోసేసుకొని అందులో కలిపేసుకున్నాను. అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీ అండ్ రుచికరమైనటువంటి పప్పు మనకు రెడీ అయిపోతుంది. చాలా హెల్దీ ఫ్రెండ్స్, కావాలంటే ట్రై చేయండి. చూస్తున్నారు కదా, నోరూరిపోతుంది. ఇది కానీ వేడి వేడి అన్నంలో వేసుకొని చక్కగా ఒక ఆమ్లెట్ వేసుకుంటే సూపర్ టేస్టీ అయిన పప్పు రెడీ.